నమస్కారం అండి అందరికీ. మేము మా వారు, నేను, పిల్లలు అందరం కలిసి మా కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చామండి. మాకు కూడా ఒక సెంటు స్థలం వచ్చింది. దానిలో ఇల్లు కడుతున్నారు. అది ఎలా ఉందో ఒకసారి చూసొద్దామని అందరం కలిసి వెళ్ళాము. మామూలుగా అయితే మొన్నటి వరకు కొంచెం గోడలు అవన్నీ ఎత్తారండి. బట్ ఇప్పుడు ఏమీ లేదు. ఎలా ఉందో అలానే ఉంది. ఏ డెవలప్మెంట్ లేదు. 5 మంత్స్ నుండి అనుకుంటా ఎలా ఉందో అలానే ఉంది. 5 మంత్స్ అయ్యింది. ఇప్పటికీ వెళ్ళి ఒకసారి చూసొద్దాం, ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందేమోనని అందరం వెళ్ళాము. కానీ ఏం లేదు. మా పిల్లలు కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతారులే, కొంచెం బయటికి తీసుకొని వెళ్తే అని చెప్పి తీసుకెళ్ళాము. చూడండి బంతిపూల చెట్లు ఎంత బాగున్నాయో, 2 కలర్స్ చాలా బాగుందండి. మాకైతే సత్తెనపల్లి దగ్గరలో గండ్లూరు ఉంది కదండి, గండ్లూరు దగ్గర మాకు ఒక సెంట్ వచ్చింది. దానిలో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారండి ఇల్లు. ఈ ఇయర్ అసలు ఏమీ లేదు, ఏం జరగలేదు. 6 మంత్స్ అవుతున్నట్టుంది. ఎలా ఉందో అలానే ఉంది. వెళ్ళాము, కొంచెం సేపు హాయిగా ఫ్రీగా పిల్లలు అక్కడ అటు ఇటు ఆడారు. ఆ తర్వాత కొంచెం స్నాక్స్ తీసుకెళ్ళాను. తిన్నాక ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి బయలుదేరామండి. అప్పుడు ఇదంతా తీశాను, షూట్ చేశాను, పెడదామని మీకు. గండ్లూరు నుండి సత్తెనపల్లి రోడ్ అండి ఇది. డైరెక్ట్గా సత్తెనపల్లికి వచ్చేస్తుంది. ఇంకా ఎటువంటి ఇది లేదనమాట, మధ్యలో ఎటు క్రాస్ అవ్వాల్సిన అవసరం లేదు. బాగుంది కదా. రోడ్ కూడా చాలా సాఫ్ట్గా క్లియర్గా ఉందండి. ఇంతకుముందు అయితే ఇదంతా మట్టి రోడ్ లాగా ఉండేది. ఇప్పుడైతే చాలా బాగుంది. ప్రజెంట్కి ఒక 4-5 ఇయర్స్ అవుతున్నట్లుంది దీన్ని బాగు చేయించి మంచిగా, అంటే మట్టి రోడ్ తీసేసి ఇలా వేసి. పొలాలు అవి చూడండి. పత్తి అయితే చాలా బాగుందండి. మొత్తం తెల్లగా పొలం అంతా పండిపోయి ఉంది. అసలు ఇప్పుడు దాన్ని చక్కగా తీసేస్తే మంచిగా వచ్చింది అనిపించింది నాకైతే. చాలా ఉంది, చక్కగా బాగా పండింది పత్తి అయితే. మిరప తోటలు వేశారు కానీ ఇప్పుడే స్టార్టింగ్ అవుతున్నట్లున్నాయి. అప్పుడప్పుడే ఇంకా పూత కూడా పట్టనట్టుందండి. చూసాము. ఈ రోడ్డు సైడ్ ఉన్న స్థలాలు, ఎక్కువగా రోడ్డు సైడ్ ఉన్న పొలాలన్నీ కూడా దాదాపుగా ఒక 70% వరకు మొత్తం పొలాల్ని తీసేసి తర్వాత ఫ్లాట్స్కి ఇచ్చి, చూడండి మీరే చూస్తున్నారు కదా, ఫ్లాట్స్కి ఇచ్చి సైడ్ రోడ్డు సైడ్కి ఏదైతే ఇమ్మీడియట్గా రోడ్డు పక్కనే ఉందో వాటన్నిటికీ అలా ఇచ్చేసారనమాట. సరేలేండి, మంచి పండే పొలాలని ఫ్లాట్స్ వేస్తున్నారంటే ఇప్పుడున్న రేట్లకి మంచిగా వాళ్ళకు కూడా రేట్ వచ్చింది కదా. ఎవరండి ఇప్పటి రోజుల్లో వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడట్లేదు కదా. మామూలుగా వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవగానే ఇంకా ఆపేస్తున్నారు వ్యవసాయం చేయడం.